అందరికీ నమస్కారం. మనం ఇల్లు కట్టాలనుకుంటే ముందుగా వచ్చే ఆలోచన వాస్తు. ఇంటికి వాస్తు సరిగ్గా లేకుంటే మనకు మనసులో ఏదో అసంతృప్తి. అందుకే వాస్తును మనం బలంగా నమ్ముతాం. వాస్తు అనేది ఒక ఆర్కిటెక్చర్ సిద్ధాంతం అంటారు పండితులు. ఈ సైన్స్ ఆర్కిటెక్చర్ ను మనం వాస్తుగా పిలుచుకుంటాం. ఇది లేఅవుట్ నుంచి మెజర్మెంట్స్, డిజైన్, స్థల నియమాలు ఇలా అన్ని వాస్తులో చూస్తాం. అయితే వాస్తు సరిగ్గా ఉంటే అన్ని అనుకూలంగా కలిసి వస్తాయంటారు. మన హిందూ సాంప్రదాయంలో వాస్తు శాస్త్రం లేకుండా, వాస్తు నియమాలు లేకుండా దేవాలయాలు కూడా నిర్మించరు. దేవుడే వాస్తులో ఉండాలని మనం బలంగా నమ్ముతాం. ఎందుకంటే మనందరి కోసం దేవుడిని వాస్తు ప్రకారం కూర్చోబెడితే మనకు మంచి జరుగుతుంది. నెగటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ మనకు ఉత్సాహాన్ని, మనశ్శాంతిని ఇస్తుందని బలంగా నమ్ముతాం. అందుకే ఇంటికి కూడా నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. దాన్ని పోగొట్టాలంటే వాస్తు నియమాలతో పాజిటివ్గా మార్చుకోవచ్చు. భూమి ఏర్పడడానికి కోట్లాది ఏళ్లు పట్టింది. అందులో జీవం ఏర్పడడానికి మరికొన్ని మిలియన్ సంవత్సరాలు పట్టింది. ఇక జీవం పుట్టి బతకడానికి కారణం నీరు, నిప్పు, గాలి, భూమి, ఆకాశం. భూమి సహనానికి చిహ్నం. ఇక గాలి తూర్పు వైపు బలంగా ఉంటుంది. అదృష్టాన్ని తీసుకొచ్చేది గాలి అని నమ్ముతాం. మానసిక శక్తి అన్నిటిని బలంగా డామినేట్ చేసేది ఆకాశం. ఇది పశ్చిమ భాగంలో బలంగా ఉంటుంది. డబ్బు, అధికారం, సంతోషం వచ్చేది అగ్ని కారణంగానే. దీనికి దక్షిణం బలంగా ఉండాలి. ఇక నీరు మనిషికి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, సుఖమైన జీవితాన్ని ఇస్తుంది. దీనికి ఉత్తరం బలంగా ఉండాలి. ఈ నాలుగిటిని సరిగ్గా లెవెల్ చేస్తే వాస్తు లెక్క సరిపోయినట్లే. కాబట్టి ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుంటే లాభం కలుగుతుంది, ఎలా వాస్తును ఫాలో అయితే ధనవంతులు అవుతారో చూద్దాం. ధనవంతులు కావాలన్నా, లక్ష్మి మన ఇంటికి రావాలన్నా, నిలవాలన్నా వాస్తు శాస్త్రంలో ఎలాంటి నియమాలు పాటించాలి? వాస్తు ప్రకారం ఇంటి ముందు శుభ్రంగా ఉంచుకోవాలి. లక్ష్మీదేవి రావాలంటే ఖచ్చితంగా ముందు భాగంలో, అది గుడిసైనా సరే, ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. మరీ ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళ ఎక్కువగా శుభ్రపరచుకోవాలి. లక్ష్మీదేవికి ఊదా రంగు అంటే ఇష్టం. ముఖద్వారం దగ్గర ఊదా రంగు డోర్కి కానీ, గేట్కి కానీ వేసుకుంటే మంచిది. ఆ తర్వాత ఏదైనా మొక్కను మనకు ముందు స్థలం ఉంటే గేటుకు దగ్గర భాగంలో ఒక పక్కకు ఉంచుకుంటే మరీ మంచిది. ఇక డబ్బు దాచుకునే బీరువాలు కానీ, లాకర్లు కానీ నైరుతిలో లేదంటే దక్షిణ భాగంలో ఉంటే మంచిది. వీటికి ఎదురుగా అద్దం ఉండేలా చూసుకుంటే ధనం మరింత కలిసి వస్తుంది. రెండింతలు అవుతుందని వాస్తు శాస్త్రం చెప్తుంది. ఇక నీటిని నిల్వ చేసుకోవాలన్నా ఫౌంటైన్ కానీ ఏవైనా ఈశాన్యంలో ఉంచుకుంటే లక్ష్మిని ఆకర్షించవచ్చు. ఇల్లును చూసి ఇల్లాలని చూడమంటారు. అలానే ఇంట్లోని వస్తువులు కూడా ఎలా ఉన్నాయో చూసుకోండి. పగిలిపోయిన అద్దాలు, కారుతున్న నల్లాలు, పైపులుంటే అష్టదరిద్రం. గాలి, వెలుతురు వచ్చేలా ఉంచుకోవడం మంచిది. లక్ష్మీదేవి విగ్రహాన్ని ద్వారం దగ్గర ఉంచుకోవడం లాభదాయకం. ఇక్కడ మరో విషయం చెప్పుకోవచ్చు. ఇంట్లో ఫ్లూట్ని ఉంచుకుంటే ఆర్థిక కష్టాలు రావు, ఉన్న కష్టాలు తీరిపోతాయి. మంచి చదువు, ఉద్యోగం రావాలంటే చదువుకునే సమయంలో టేబుల్ను కానీ, కుర్చీని కానీ ఉత్తరం లేదా తూర్పు దిక్కు కుంచుకునేలా చూసుకోవాలి. బాత్రూమ్ కింద అంటే కింది అంతస్తులో ఉన్నప్పుడు కొన్నిసార్లు దాని కింద ఉండాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితిలో కూర్చొని చదవకూడదు. మంచి వెలుగు, గాలి వచ్చేలా కిటికీ దగ్గర కూర్చోవాలి. పుస్తకాలను కూడా ఈశాన్యం వైపు ఉంచుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. మీ పుస్తకాలు అద్దంలో రిఫ్లెక్ట్ అయ్యేలా మాత్రం ఉండద్దు. ఇలాంటి పరిస్థితిలో చదివితే మీకు కలిసి వస్తుంది. ఇక మంచి ఆరోగ్యం కోసం వాస్తు శాస్త్రం ఏం చెప్తుందో చూద్దాం. ముఖ్యంగా హాల్లో చాలా తక్కువ ఫర్నిచర్ ఉంచుకోవాలి. కొంతమంది తమ ఐశ్వర్యాన్ని చూపించుకునేందుకు ముందు హాల్లో విపరీతమైన వస్తువులు పెడుతుంటారు. అలా కాకుండా చాలా తక్కువ ఫర్నిచర్తో ఉంచి స్పేషియస్గా ఉంటే కలిసి వస్తుంది. ఇక బెడ్కు ఎట్టి పరిస్థితుల్లో అద్దం ఉండకూడదు. పడుకున్న వ్యక్తి ప్రతిబింబం అద్దంలో కనిపించకుండా జాగ్రత్త పడాలి. ఇలా ఉంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక బాత్రూమ్, కిచెన్ దగ్గరగా ఉండకూడదు. ఎవరైనా ఇంట్లో అనారోగ్యంతో ఉంటే అప్పుడప్పుడు ఒక క్యాండిల్ ను వెలిగించండి. తొందరగా కోలుకుంటారు. నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. నీళ్లు తాగేటప్పుడు ముఖాన్ని తూర్పు వైపు లేదా ఈశాన్యం వైపు ఉంచండి. మీకు ఆరోగ్యం కలుగుతుంది. ఇంట్లో ఖాళీ స్థలం ఉంటే సిట్రస్ ఫ్రూట్ చెట్లు పెంచుకుంటే ఆరోగ్యంతో పాటు ధనం కలిసి వస్తుంది. దక్షిణం వైపు ఆంజనేయ స్వామి ఫోటో ఉంచుకుంటే మీకు సర్వ ఆరోగ్యాలు కలుగుతాయి. ఇంట్లో ఫ్యామిలీ ఫోటో ఎక్కడ పెట్టుకోవాలి? ఇది చాలా మందికి వచ్చే ప్రశ్న. ఖచ్చితంగా ఈశాన్యం వైపు పెట్టుకోండి. మీకు సర్వ సుఖాలు కలుగుతాయి. ఇంట్లో గంధపు చెక్కతో చేసిన విగ్రహాన్ని ఉంచుకుంటే సర్వ సుఖాలు కలుగుతాయి. కుటుంబ తగాదాలు తొలగిపోతాయి. ఇంట్లో పదే గొడవలు జరుగుతుంటే కదంబ చెట్టు కొమ్మని తెచ్చిపెట్టుకుంటే మంచి జరుగుతుంది. ఎరుపు రంగును ఏ ఇద్దరు ఒకే ఇంటికి చెందిన వారు వేసుకోకూడదు. ఇది తగాదాలకు కారణమవుతుంది. వేరువేరు రంగుల బట్టలు ధరిస్తే మంచిది. ఇక సాధారణ వాస్తు విషయాలకు వస్తే మీకు ఉద్యోగ సమస్య వెంటాడుతుంటే ఈశాన్యం వైపు కుబేర విగ్రహాన్ని లేదా ఫోటోను ఉంచుకోండి. మీ కోరిక
కోరిక తీరుతుందని వాస్తు శాస్త్రం చెప్తుంది. ఇంట్లోకి వెళ్ళగానే వినాయకుడు కనిపించేలా ఉంచుకుంటే నరదిష్టే కాదు అదృష్టం కలిసొస్తుంది, మంచి జరుగుతుంది, మనతో వచ్చే కీడు కూడా తొలగిపోతుంది. ఇలా సాధారణ వాస్తు నియమాలు పాటిస్తే మీకు మంచి జరుగుతుందని వాస్తు శాస్త్రం చెప్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీ భక్తి ఛానల్ని ఫాలో అవ్వండి.